Hi friends, hello and welcome to Manpharma YouTube channel. Friends, today we are going to learn about very interesting and useful topic, the UV spectrometer. This instrument is super important in pharmaceutical and chemical and scientific industry. In this video, I will explain it in a very simple and easy way. Friends, ఈరోజు ఈ వీడియోలోనే యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ముందుగా యూవీ అంటే ఏంటి చూసుకున్నట్లయితే అల్ట్రా వైలెట్ లైట్. Spectrophotometer means an instrument that measures how much light is absorbed by a substance. So UV spectrophotometer is equal to measure how much UV light is absorbed by a sample. Simple example, it is used to check if a tablet has the correct amount of drug inside the tablet. Friends, ఇక్కడ ఏంటంటే మనకి ఆ యూవీ అంటే ఏంటంటే అల్ట్రా వైలెట్ లైట్ అనమాట. స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటంటే లైట్ని అబ్జర్వ్ చేసుకొని మెజర్ చేస్తూ ఉంటుంది. సో యూవీ స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటి, అల్ట్రా వైలెట్ లైట్ని యూజ్ చేసి ఒక సబ్స్టాన్స్ ఎంత లైట్ని అబ్జర్వ్ చేస్తుందో మెజర్ చేయడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక ట్యాబ్లెట్లోని డ్రగ్ క్వాంటిటీ ఎంత ఉంది, అది ఎంత క్వాంటిటీ ఉంది అనేది మనకి ఈ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మెజర్ చేసి మనకి ఇదైతే చెప్తుందనమాట. తర్వాత ప్రిన్సిపల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇట్స్ వర్క్ ఆన్ బీర్ లాంబర్స్ లా. బీర్ లాంబర్స్ లా ఏం చెప్తుందంటే వెన్ లైట్ ప్రాసెస్ త్రూ ఏ శాంపిల్ సమ్ ఆఫ్ ద లైట్ ఈజ్ అబ్జార్బ్డ్ అండ్ the amount of light absorbed is directly proportional to the concentration of substances. So higher concentration is equal to more absorbance. That means we can measure concentration indirectly using absorbance అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది బీర్ లాంబర్స్ లా అనే సూత్రం పైన ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క లా ప్రకారం ఏంటంటే మనం లైట్ని శాంపిల్ గుండా పాస్ చేసినప్పుడు ఆ లైట్ అనేది ఆ శాంపిల్ అనేది లైట్ని ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది దాని యొక్క కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్గా ప్రొపోర్షనల్గా ఉంటుందన్నమాట. అంటే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటే అబ్జర్బెన్స్ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. అంటే శాంపిల్లో డ్రగ్ ఎక్కువ ఉంటే అబ్జర్బెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ని ఇండైరెక్ట్గా మెజర్ చేయొచ్చు అనమాట. నౌ కమింగ్ టు ద యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ ఆ ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చేసి లైట్ సోర్స్ అనమాట. ఇట్ గివ్స్ యూవీ అండ్ విజిబుల్ లైట్. యూజువల్లీ వీఆర్ యూజింగ్ డిటోరియం అండ్ టంగ్స్టన్ ల్యాంప్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లైట్ సోర్స్ అనేది యూవీ మరియు విజిబుల్ లైట్ ఇచ్చే ల్యాంప్ అనమాట. ఇందులోనే మనం కామన్గా మనం డ్యూటేరియం మరియు టంగ్స్టన్ ల్యాంప్స్ని అయితే యూజ్ చేస్తాము. సెకండ్ వన్ వచ్చేసి మోనోక్రోమీటర్. ఇది వైట్ లైట్ని స్పెసిఫిక్ వేవ్ లెంత్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది. తర్వాత శాంపిల్ హోల్డర్. ఇక్కడ ఏం చేస్తామంటే శాంపిల్ని పెట్టి టెస్ట్ చేస్తాం అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే లైట్ సోర్స్ అనేది ఉంటుంది. లైట్ సోర్స్లోని ఆ యూవీ అండ్ విజిబుల్ లైట్స్ రెండు అయితే ఉంటాయన్నమాట. ఇది యూజువల్గా మనకి డిటోరియం ల్యాంప్ కానీ టంగ్స్టన్ ల్యాంప్స్ కానీ ఈ యొక్క లైట్ కోసం అయితే యూజ్ చేస్తారనమాట. తర్వాత మోనోక్రోమీటర్ ఏంటంటే ఇది వైట్ లైట్ని స్పెసిఫిక్ వేవ్ లెంత్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనకి యూవీలోని రేంజెస్ అయితే ఉంటాయి కదా. మనకి యూవీ రేంజ్ వచ్చేసి 200 to 400 నానోమీటర్, విజిబుల్ వచ్చేసి 400 to 800 నానోమీటర్. మనకి ఇక్కడ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్లోని మనకి ఏమవుతుందంటే మనం ఒక వేవ్ లెంత్ దగ్గర మనం అబ్జర్బెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మనం మోనోక్రోమీటర్ని యూజ్ చేస్తాం అనమాట. మోనోక్రోమీటర్ని ఎందుకు యూజ్ చేస్తామంటే లైట్ అనేది ఒకసారి లైట్ సోర్స్ నుంచి లైట్ అనేది పాస్ అయినప్పుడు అందులో నుంచి చాలా వేవ్ లెంత్కి సంబంధించిన అయితే వస్తాయి అనమాట. అక్కడ మనకి ప్రిజం అయితే ఉంటుంది. ఈ ప్రిజం ఉండటం వల్ల ఈ మోనోక్రోమీటర్ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న అన్ని లైట్స్ని కాకుండా మనకి ఏ వేవ్ లెంత్ గుండా లైట్ అయితే పాస్ అవ్వాలి అనుకుంటామో ఆ స్పెసిఫిక్ వేవ్ లెంత్ లైట్గా మాత్రం ఇది కన్వర్ట్ చేసి పంపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 252 నానోమీటర్ దగ్గర నేను యూవీ అబ్జర్బెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మెథడ్లోని నేను 252 నానోమీటర్ పెట్టినట్లయితే ఈ మోనోక్రోమీటర్లో ఏం చేస్తుందంటే ఇది వైట్ లైట్ని స్పెసిఫిక్ వేవ్ లెంత్ లైట్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దానికోసం మనం మోనోక్రోమీటర్ని అయితే యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసి శాంపిల్ హోల్డర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనం ఇక్కడ శాంపిల్ని పెట్టి టెస్ట్ చేస్తాము. తర్వాత డిటెక్టర్స్ ఉంటాయి. డిటెక్టర్ ఏం చేస్తుందంటే లైట్ని అబ్జర్వ్ అయింది. ఇక్కడ లైట్ అనేది శాంపిల్ అబ్జర్వ్ చేసుకుంది కదా. ఎంత మొత్తం అబ్జర్వ్ చేసుకుంది అనేది ఈ డిటెక్టర్ అనేది డిటెక్ట్ చేసి మనకి డిస్ప్లే అనేది చేస్తుంది. ఫైనల్గా మనకి డిస్ప్లే లేదా అవుట్పుట్ ఫైనల్ రిజల్ట్స్ అనేది మనకి స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకి యూవీ పార్ట్స్ గురించి అయితే అనమాట. ఇందులోనే మనకి యూవీ పార్ట్స్లో ఏమేమి ఉంటాయి, లైట్ సోర్స్ ఉంటుంది, మోనోక్రోమీటర్ ఉంటుంది, శాంపుల్ హోల్డర్ ఉంటుంది, డిటెక్టర్ ఉంటుంది, ఫైనల్గా రికార్డర్ అంటే డిస్ప్లే అవుట్పుట్ అనమాట.
సో ఇక్కడ మనకి యూవి యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఈ యొక్క స్పెక్ట్రోఫోటోమీటర్ యూజ్ చేసి సో మనం ఏమైతే కనుక్కోవచ్చు అంటే సో మనం ఫార్మాలో ఇది ఎలా యూజ్ చేస్తారంటే ట్యాబ్లెట్లో డ్రగ్ క్వాంటిటీ కరెక్ట్గా ఉందా లేదా అనేది టెస్ట్ చేయడానికి, అలాగే డెజల్యూషన్ స్టడీలో యూజ్ చేస్తాము, రా మెటీరియల్స్ ప్యూరిటీ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము, స్టెబిలిటీ స్టడీస్లో యూజ్ చేస్తాము, యూవీ మెథడ్ డెవలప్ చేయడం ఫర్ ఏ డ్రగ్ అనాలిసిస్ దీనికోసం అయితే మనం యూజ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఆ తర్వాత లిమిటేషన్స్ ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే అడ్వాంటేజెస్ వచ్చేసి సింపుల్ అండ్ ఫాస్ట్, ఈజీగా మరియు త్వరగా అయిపోతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ అంటే కాస్ట్ కూడా పెద్దగా ఏముండదు. సో ఇది వచ్చేసి నాన్ డిస్ట్రక్టివ్ మెథడ్ అనమాట. సో తర్వాత లిమిటేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇది కొన్ని శాంపిల్స్కి మాత్రమే వర్క్ అవుతుంది, ఓన్లీ ఫర్ యూవీ అబ్జర్వింగ్ కాంపౌండ్స్ మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇంటర్ఫియరెన్స్ ఫ్రమ్ అదర్ సబ్స్టాన్సెస్ పాసిబుల్, సో వేరే సబ్స్టాన్సెస్ ద్వారా మనకి ఇంటర్ఫియరెన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది లిమిటేషన్స్ అనమాట. సో ఫ్రెండ్స్ యూవీ స్పెక్ట్రోఫోటోమీటర్ అనేది ఒక పవర్ఫుల్ టూల్ అనమాట. ఎస్పెషల్లీ ఫార్మా అండ్ కెమికల్ ఫీల్డ్స్లో ఈజీగా యూజ్ చేయవచ్చు. సో వాల్యుబుల్ రిజల్ట్స్ కూడా ఇస్తుంది. సో మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో యూవీ గురించి తర్వాత వీడియోలో ఇంకా క్లియర్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.